హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. చక్కగా మనం భాగవతం కథలు చెప్పుకుందాం. ఈయన హ్మ్, నారదుల వారు ఇంకా ఈ వ్యాసుల వారికి చెప్తున్నారు. నాయనా, ఎందుకు వృధాగా ఆయాసపడతావు? నువ్వు ఎందుకిలా వృధాగా నువ్వు శ్రమ పడుతున్నావు? నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు. భగవంతుడు చెప్తున్నాడనమాట. నారదుడు చిన్న పిల్లాడప్పుడు ఆయనతోటి. ఆయన భగవంతుడిని గురించి అలాగ ఓ చోట నిశ్చలంగా కూర్చుని మనస్సులో ఆ భగవద్ధ్యానం చేసుకుంటూ కూర్చునేసరికి ఒక్కసారి మెరుపు మెరిసినట్లుగా ఆ భగవద్రూపం మనస్సులో మెదలాడింది. ఎప్పుడైతే మనస్సులో మెదిలిందో ఆయన కళ్ళు విప్పి చూశారు. కళ్ళు విప్పి చూస్తే అక్కడ ఆ రూపం కనిపించడం లేదు. కనిపించకపోయేసరికి అక్కడ తిరుగాడడం ఇటు అటు, ఇటు అటు తిరిగేస్తున్నారు. ఎక్కడైనా కనిపిస్తాడేమో భగవానుడు. చూద్దాం మళ్ళీ ఆ రూపాన్నని. కానీ ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడు ఆ భగవంతుడు అంటున్నాడనమాట. నాయనా, ఎందుకు వృధాగా ఆయాసపడుతున్నావు నువ్వు? ఆ మాటలు వినిపిస్తున్నాయి ఈయనకి. ఎందుకలా వృధాగా నువ్వు ఆయాసపడిపోతున్నావు? నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చెయ్యి, ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు ఈ జన్మలో ఇంక మళ్ళీ దర్శనం ఇవ్వను. నువ్వు మనస్సులో నన్నే ధ్యానిస్తూ కూర్చున్నావు కనుక, నీకొక్కసారి నా రూపం ఎలా ఉంటుందో చూపించానంతే. అంతేనే గాని, ఇప్పుడు మళ్ళీ దర్శనం ఇమ్మంటే ఈ జన్మలో నీకు దర్శనం నా దర్శనం అవ్వదు. కామ, క్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి, నువ్వు కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యము ఇలాగా అరిషడ్వర్గాలున్నాయి. వీటన్నింటినీ జయించాలి. జయించి నిర్మూలిత కర్ములైన ఆ కర్మలన్నింటినీ నిర్మూలించుకోవాలి. ఏ కర్మ వాళ్ళకు ఉండకూడదు. మంచి కర్మ ఉండకూడదు, చెడ్డ కర్మ ఉండకూడదు. అంచేత అలా నిర్మూలన చేసుకున్న మునులున్నారే, ఆ మునిముక్షులే నన్ను చూడగలుగుతారు. అలాంటి ఆ మునులు, మహామునులుంటారు. వాళ్ళు 24 గంటలు అలా కళ్ళు మూసుకుని నన్నే ధ్యానం చేస్తూ తపస్సు చేస్తారు. అలాంటి వాళ్ళు, వాళ్ళకింక ఏ కర్మలు ఉండవు. వాళ్ళ కర్మలన్నీ తీరిపోతాయి. అలాంటి మునులు మాత్రమే నన్ను చూడగలుగుతారు. అంతేనే కానీ, నీకు ఈ జన్మలో ఇంక మళ్ళీ చూడ్డానికి అవకాశం లేదు నాయనా. ఈ శరీరంతోటి ఇంక నువ్వు నన్ను చూడలేవు అని చెప్పాడు భగవానుడు అని మాటలు వినిపించాయి. అంతేకాని జితేంద్రియులు కాని వారు నన్ను దర్శించలేరు. ఇంద్రియాలను జయించని వాళ్ళు కూడా నన్ను చూడడం కష్టం. నన్ను చూడలేరు అని చెప్తున్నాడు భగవానుడు. అయినా నీ మనసులోని కోరికను కొనసాగించడం కోసం క్షణకాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను. నువ్వు ఉత్తినే విన్నావు. ఆ మహర్షులు, ఆ మునీంద్రులు అందరూ చెప్పిన మాటలు విని, నా రూపాన్ని నువ్వు అలాగా చూడాలి అని కోరుకుంటూ, నువ్వు అలా కళ్ళు మూసుకొని కూర్చున్నావు గనక, నీకు ఒక్క క్షణకాలం నీ కోరికని నేను తీర్చడం కోసానని, నీ మనసులో ఒక్కసారి అలా మెదిలాను నేను. నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను. నా స్వరూపం ఎలా ఉంటుందో నీకొక్కసారి చూపించాను. అంతేనే కానీ, నీకు మళ్ళీ కనిపించమంటే ఈ జన్మలో నీకు కనిపించను నేను. నువ్వు అలాగా వచ్చే జన్మలో నువ్వు మళ్ళీ నాకు పరమభక్తుడు అవుదు గాని, ఈ లోపులో నువ్వు అన్ని ఇంద్రియాలని జయించడం, అరిషడ్ వర్గాలను జయించడం ఇవన్నీ చేసుకో. చేస్తే నీకు నేను కనిపిస్తాను. ఇప్పుడు నువ్వు ఉత్తినే ఎంత ఆయాసపడినా నీకు నేను కనిపించను అని చెప్పాడు ఆ భగవానుడు. వత్సా, నా యందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు. నువ్వు ఇంకా ఏ కోరిక పెట్టుకోలేదు నీ మనసులో. నా యందే నీ మనస్సంతా లగ్నమైంది. నీ మనస్సంతా నన్ను చూడాలి, నన్ను సేవించాలి, నన్ను పొగడాలి అని ఇలాంటి కోరికతోటే నిండి ఉంది నీ మనస్సు. నీ సమస్త దోషాలు దూరం అవుతాయి. వీటి వల్ల ఏమవుతుందంటే, ఈ మిగతావన్నీ వదిలేసి నన్నే పట్టుకున్నావు కనుక, నీ నీ మనస్సులో ఉన్న నీ దోషాలన్నీ కూడా దూరం అయిపోతాయి నీకు. నన్ను సేవించడం వల్ల నా భక్తి అచిరకాలంలోనే నీ మదిలో పదిలమవుతుంది. నన్నే సేవిస్తున్నావు కనుక నువ్వు, నా కథలే వింటూ, నా రూపాన్నే తలుచుకుంటూ నేను నీకు ఒకసారి కనిపించాను కదా! అంటే నువ్వు చిన్న పిల్లవాడివి. నే వాళ్ళు చెప్పిన భగవంతుడు ఎలా ఉంటాడు అనేది నీకు కొంచెం రుచి చూపించాను. అంచేత ఆ రూపాన్నే తలుచుకుంటూ
ఆ రూపాన్నే సేవిస్తూ నా భక్తి నీకు ఈ అచిరకాలంలోనే నీ మదిలో పదిలం అవుతుంది. నీ మనస్సులో పదిలంగా ఉండిపోతుంది, ఎక్కడా కదలకుండాను. మంచి భక్తుడు అయిపోతావు నువ్వు అవన్నీ అలా చేయడం వల్ల. కుమారా, నా యందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటిపెట్టుకొని ఉంటుంది. ఓ కుమారా, న్ నా యందు లగ్నమైపోయింది నీ మనస్సు. అలా లగ్నమైన నీ హృదయం ఉందే, అది నీకు వచ్చే జన్మలో కూడా నన్నే అంటిపెట్టుకుని ఉంటుంది. నా రూపాన్ని, నా నామాన్ని, నా పాటల్ని, ఆహ్, నా కథల్ని అన్నీ అవన్నీ చేస్తూ నా మీదే నీ మనస్సు లగ్నం చేసుకుని ఉంటావు. నన్నే అంటిపెట్టుకొని ఉంటావు. నీవు ఈ దేహాన్ని వదిలిన అనంతరం నా అనుజ్ఞతో మళ్ళీ జన్మలో నా భక్తుడవై ఉద్భవిస్తావు. నువ్వు ఈ దేహాన్ని వదిలేస్తావు కొన్నాళ్ళకి. వదిలేసిన తర్వాత నా ఆహ్, నేను నీకు అనుజ్ఞనిస్తాను. అనుజ్ఞనిస్తే మళ్ళీ జన్మలో నా భక్తుడివై పుడతావు. మళ్ళీ జన్మలో నువ్వు నా పరమభక్తుడిగా పుడతావయ్యా అని ఆ మాటలు కూడా చెప్పారట భగవంతుడు. విను చిట్టి తండ్రి, ఈ సృష్టి యావత్తు పోయిన పిమ్మట 1000 యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోతుంది. నువ్వు ఇంకా ఏం జరుగుతుందో చెప్తాను, అన్నీ విను. ఈ సృష్టి యావత్తు లయమైపోతుంది, నశించిపోతుందనమాట. ఈ సృష్టి అంతా కూడా నీకిప్పుడు కనిపిస్తున్నారే ఈ జీవులన్నీను, ఈ జీవులన్నీ చచ్చిపోతాయి, మాయమైపోతాయి మళ్ళీను. ఈ సృష్టి యావత్తు కూడా లయమైపోతుంది. ఆ తర్వాత 1000 యుగాలు, ఆ 1000 యుగాల పాటు చీకటి రాత్రి ఎలా గడుస్తుందో, ఒక చీకటి రాత్రి ఎలా గడుస్తుందో, ఆ 1000 యుగాలు కూడా చీకటి రాత్రిలా గడిచిపోతాయి. గడిచిపోయిన తర్వాత అప్పుడు తిరిగి సృష్టి ఏర్పడుతుంది. అప్పుడు మళ్ళీ సృష్టి ఏర్ చే చేయడం ప్రారంభిస్తానని చేత సృష్టి ఏర్పడుతుంది. నీవు మళ్ళీ జన్మిస్తావు. నువ్వు మళ్ళీ పుడతావు అప్పుడు. ఈ శరీరం పోతుంది. మళ్ళీ కొత్త శరీరంతోటి పుడతావు. నీకు పూర్వస్మృతి ఉంటుంది. నువ్వు పూర్వజన్మలో చేసినవన్నీ కూడా నీకు గుర్తుంటాయి నీ మనసుకి. నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి నేను నిన్ను అనుగ్రహించాను. ఎంచేత నువ్వు నన్నే మనసులో పెట్టుకుని ధ్యానిస్తున్నావు. నా నామాన్నే ధ్యానిస్తున్నావు. నా రూపాన్ని కూడా నీకు చూపించాను, ఇలా ఉంటాను నేనని. అంచేత ఇప్పుడు రూపాన్ని కూడా నువ్వు ధ్యానిస్తూ ఉంటావు కనుక నీ దోషాలన్నీ పోతాయి. పోయి సత్యగుణ సంపన్నులైన హరిభక్తులలో అగ్రగణ్యుడవై పేరెన్నికగంటావు. ఇంకా హరిభక్తుల్లో అందరిలోనూ హరిభక్తుల అందరిలోనూ కూడా మొట్టమొదటి వాడిగా నిన్నే చెప్తారు. ఎవరు హరిభక్తులు, గొప్ప హరిభక్తులు ఎవరు అని అడిగినప్పుడు నారద మహర్షే గొప్పవాడు అని చెప్పి నీ పేరే చెప్తారు. నువ్వే మొదటి అగ్రగణ్యుడు కింద ఉంటావు, మొదటివాడి కింద ఉంటావు నా భక్తుల్లో అని చెప్పి కూడా ఈయన విష్ణు భగవానుడు ఆయనకి ఆ మాట కూడా చెప్పారట. ఈ విధంగా చెప్పి విరమించిన ఈ సర్వవ్యాపిగా ఉంటాడు ఈ భగవంతుడు. ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు. అందుకోసాననే ప్రహ్లాదుడు చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అడుగుతారు. ఆ చిన్నపిల్లాడిని అప్పుడు ఆ తండ్రి అడుగుతాడు, నాయనా ఏది హరి హరి అంటున్నావు కదా, ఎక్కడున్నాడో చూపించు అని అడుగుతాడు. అడిగితే ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతున్ ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అని చెప్తాడు. ఎక్కడ వెతికితే అక్కడే ఉంటాడు ఆయన. ఎక్కడ చూపించంటున్నావు, ఎక్కడే చూపించక్కర్లేదు, మొత్తం ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు ఆ భగవంతుడు అని చెప్పాడు. ఆ హరి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు అని చెప్తాడు. అలాగా ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాపి ఈ భగవంతుడు ఇన్ని రకాలుగా పై విధంగా ఈ నారదుల వారికి, ఈ చిన్నపిల్లవాడికి అన్నీ చెప్పి సర్వనియంత ఆయన, సర్వాన్ని కూడా ఆయనే నియంత్రించి నడిపిస్తూ ఉంటాడు. ఆ భగవానుడే నడిపిస్తూ ఉంటాడు. వేదమయంబైన ఆ మహాభూతానికి నేను తల వంచి మొక్కాను. అది ఆ భగవంతుడు వేదమయుడు. వేదాలను కూడా మరి ఆయనలోంచే వేదాలు వచ్చాయి. అంచేత ఆ వేదమయుడైన ఆ మహాశక్తికి నేను తలంచి నమస్కరించాను అని చెప్తున్నారు ఈ నారదుల వారు. భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను.
ఆ భగవంతుడు నన్ను అలా అనుగ్రహించి, నాకు దర్శనమిచ్చి, నాకు ముందు జరగబోయేవన్నీ నాకు ముందు జన్మ కూడా చెప్పడం చేత నేను చాలా ఆనందపడ్డాను. మదాన్ని వీడాను. హ్మ్. మదం అనేది లేకుండా దాన్ని వదిలేశాను. మాత్సర్యాన్ని దిగనాడాను. మాత్సర్యం కూడా లేదు నాలోను. మదం లేదు, మాత్సర్యము లేదు. కామాన్ని నిర్జించాను. కామాన్ని కూడా వదిలేశాను. నాకు ఏ కోరికలు లేవు నా మనస్సులోను. క్రోధాన్ని వర్జించాను. కోపం అనేది లేదు ఎవళ్ళ మీద. అంచేత సర్వం జగత్తు కూడా ఆ విష్ణుమయం అని నమ్మినవాడిని నేను. అంచేత నాకు ఎవరి మీద కోపం కూడా లేదు. లోభాన్ని, మోహాన్ని పారద్రోలాను. లోభం లేదు, మోహం లేదు, అన్నింటినీ కూడా విడనాడాను నేను. సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు ఉచ్చరిస్తూ నేను హాయిగా గొంతెత్తి గట్టిగా ఆ అనంతుడి యొక్క అంటే అంతం లేనివాడు ఆ భగవానుడు. ఆ భగవానుడి యొక్క అనంత నామాలు. ఆయనకి ఎన్నో పేర్లున్నాయి. ఈ పేరు ఎవరిది అంటే అది ఆ భగవంతుడిదే. అలా 1000 నామాలు అంటాం. 1000 అనే పదానికి అర్థం అనేకమని. అంతేనే కానీ 1000 అంటే 1000 లెక్కెట్టమని కాదు. అలా అనంత నామాలున్న ఆ భగవానుడికి ఆయన నామాల్ని ఉచ్చరిస్తూ పరమ పవిత్రాలైన హరి చరిత్రలను స్మరిస్తూ ప ఈ హరి చరిత్రలు ఉన్నాయే అవన్నీ కూడా పరమ పవిత్రాలు. అవన్నీ జరిగినవన్నమాట. ఆ భగవానుడికి అంత శక్తిమయుడు. అంచేత ఆ హరి చరిత్రలన్నింటినీ అలా తలుచుకుంటూ నిత్య సంతుష్టుడినై నిత్యం ఆనందంగానే ఉన్నాను. అంచేత మనసు నిండా హరే ఉన్నాడు. అంచేత ఇంక నాకు బాధలేమున్నాయి? అంచేత నిత్య సంతుష్టుడిగా ఉన్నాను నేను. ఆనందంగా ఉన్నాను. వాసుదేవుని హృదయంలో పదిలపరుచుకున్నాను. వాసుదేవుడిని నా హృదయంలో పదిలపరుచుకున్నానంటే ఆయన రూపాన్ని కూడా చూశాను గనక, ఆయన రూపాన్ని నా మనసులో పెట్టుకొని ధ్యానిస్తున్నాను అని చెప్తున్నారు నారదుల వారు. ప్రశాంతమైన అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్ని నిరీక్షిస్తూ తిరగసాగాను. ఈ ప్రశాంతమైన అంతఃకరణ ఎంతో శాంతంగా ఉంది ఆనందంగాను నా మనస్సంతాను. అలాంటి ఆ ప్రశాంతమైన అంతఃకరణలో వైరాగ్యాన్ని అవ అవలంబించాను. నాకెంతో వైరాగ్యం వచ్చేసింది. ఏ, భగవత్ సేవ, భగవన్నామం, భగవత్ కథలు తప్పించి ఇంకోటి నాకేం అక్కర్లేదు. ఆ వైరాగ్యాన్ని పొందిన వాడినయ్యి కాలాన్ని నిరీక్షిస్తూ అంటే ఈ శరీరం ఎప్పుడు పడిపోతుంది మళ్ళీ కొత్త శరీరం రావాలి కదా అది ఇంకా మంచి శరీరం అని చెప్పారు కనుక అలానే ఆ కాలం కోసానని నిరీక్షిస్తూ తిరుగుసాగాను. ఆ కాలాన్ని చూస్తూ అలా తిరుగుతున్నాను నేను అన్ని చోట్లకేను. కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్లుగా మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమైంది. కొన్నాళ్ళయ్యేసరికి ఈ మృత్యుంజయ దేవత ఏమైంది? ఆకాశంలోంచి ఒక మెరుపు ఎలా మెరుస్తుందో, అలాగా నా ముందు కనిపించింది మృత్యుదేవత వచ్చి నిలబడి. అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వదేహాన్ని పరిచయించి, భగవంతుని దయ వల్ల సత్వగుణాత్మకమైన భాగవత దేహంలో ప్రవేశించాను. అప్పుడు భగవద్ అనుగ్రహం ఉంది కనుక ఆయనకి, ఆ నారద మహర్షికి ఆ పంచభూతాలతోటి ఏర్పడిన ఆ శరీరాన్ని వదిలేశారట. వదిలేసి చక్కగా భగవంతుని దయ వల్ల సత్వగుణాత్మకమైన ఇది సత్వగుణం ఉందంటే అది ఎంతసేపు భగవత్ సేవలోనే ఉంటుంది సత్వగుణం. అంతేనే కానీ దానికి ఈ కోరికలు ఇలాంటివేం ఉండవు. అంచేత సత్వగుణాన్ని అవలంబించాను. అవలంబించి భాగవత దేహంలో భగవంతుడికి దగ్గరగా బతికే బ్రతకాలని కోరుకునే ఆ దేహంలో ప్రవేశించాను. అటువంటి దేహంలో ప్రవేశించాను నేను మళ్ళీను. తర్వాత కల్పాంత కాలంలో ఏకార్ణవ జలమధ్యంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్న సమయాన ఆ తర్వాత కల్పాంతం అయిపోయింది. ఆ కల్పాంతం అయిపోయేసరికి అక్కడ ఒక మహాసముద్రమే ఉంది. అంతకు తప్పించి ఇంకేమీ లేవు. ఆ సముద్ర మధ్యంలో ఈ శ్రీమన్నారాయణుడు చక్కగా అలా పవళించి ఉన్నాడు. పడుకుని ఉన్నాడు ఆ నీళ్ల మధ్యలోను. ఆ సమయంలో బ్రహ్మదేవుని విశ్వాసంతో పాటు నేను భగవాను ఉదరంలో ప్రవేశించాను. బ్రహ్మదేవుడు ఏం చేశాడు? ఎంతో విశ్వాసంతో తోటి
ఆయన హృదయంలో ప్రవేశించాట. భగవానుడు ఉదరంలో ప్రవేశించాడు. ఆయన శరీరంలో, భగవానుడి శరీరంలో. ఆయన శరీరంతో ప్రవేశిస్తూ ఉంటే, ఆయనతోటి పాటు నేను కూడా ఆయన శరీరంలోకి, భగవంతుడి శరీరంలోకి, ఆయన పొట్టలోకి నేను కూడా వెళ్ళిపోయాను. 1000 యుగాలు గడిచిపోయిన తర్వాత 1000 రో 1000 యుగాలు చీకటి రాత్రి కింద ఉంటుందని చెప్పారు కదా ఇంత క్రితమేను. అలా 1000 యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోయింది. ఆ గడిచిపోయిన తర్వాత లేచి లోకాలు సృష్టించబోయే బ్రహ్మదేవుని విశ్వాసం నుంచి ఆయన ఈ బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే మళ్ళీ లేచాడు. 1000 చీకటి యుగాలు గడిచిపోయిన తర్వాత లేచి బ్రహ్మదేవుడు ఎంతో నిశ్వాసం నుంచి, అంటే ఆయన వదిలిన గాలి, నిశ్వాసం అంటేను, ఉచ్ఛ్వాసం అంటే గాలి లోపలికి పీల్చుకోవడం, నిశ్వాసం అంటే బయటికి వదలడం. ఆ బయటికి వదిలిన గాలిలోంచి మరీచి మొదలైన మునులు పుట్టారట. ఆ మునులందరూ పుట్టారట. ఆయన ముక్కులోంచి వదిలిన గాలిలోంచి నేను జన్మించాను. ఆ వాళ్ళతోటి పాటు నేను కూడా పుట్టాను, ఆ మునీశ్వరులతోటి పాటు. ఈ జన్మలో నేను అస్ఖలిత బ్రహ్మచారినై, నేను ఈ బ్ర ఈ జన్మలో ఈ జన్మంతా కూడా నేను ఒక బ్రహ్మచారిగానే ఉన్నాను. బ్రహ్మచారి ఎలా ఉంటాడో అలాగే ఉన్నాను. భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారినయి, ఆ బ్రహ్మదేవుడు నన్ను అనుగ్రహించారు కనుక నేను 3 లోకాలు తిరుగుతున్నాను, హాయిగా తిరగలుగుతున్నాను. సంచారినై పరబ్రహ్మ ప్రతిపాదకాలైన సప్తస్వరాలు తమంత తామే మ్రోగే ఈ మహతీ వీణ మీద విష్ణు కథలు గానం చేస్తూ ఇలా విహరిస్తున్నాను. ఈ త్రిలోకాలు సంచరిస్తున్నాను. పరబ్రహ్మ ప్రతిపాదకాలైన సప్తస్వరాలు, ఆ పరబ్రహ్మ చెప్పిన ఆ సప్తస్వరాలు, సరిగమపధనిస, ఈ సప్తస్వరాలు కూడా తమంతట తామే మోగుతాయిట మహతి అనే వీణ మీద. ఆ వీణ ఉంది ఈయన చేతిలో, నారదుల వారి చేతిలో. ఆ వీణ మీద విష్ణు కథలు గానం చేస్తున్నారు ఈయన. గానం చేస్తూ ఆ వీణను మోగిస్తూ ఇలా చక్కగా 3 లోకాలు విహరిస్తున్నాను అని చెప్తున్నారు. తీర్థపాదుడైన దేవాది దేవుడు వాసుదేవుడు, ఈ వాసుదేవుడు ఉన్నాడే, ఆయన పాదాల్లోంచి చక్కగా గంగా నది పుట్టింది అని చెప్తారు. అంచేత ఈయన అంటున్నారు అనమాట, తీర్థపాదుడు ఆయన, పాదాల్లో తీర్థం ఉన్నవాడు. ఆ తీర్థపాదుడు దేవాది దేవుడు వాసుదేవుడు. ఆయన దేవాది దేవుడు, దేవతలందరికీ కూడా ఆయనే భగవానుడు. ఆయన పేరు వాసుదేవుడు. నేను ఆయన లీలలను గానం చేసినప్పుడు పేరు పెట్టి పిలిచినట్లుగా వచ్చి ఆయన లీలలన్నింటినీ, ఆయన చేసిన పనులన్నీ నేను ఈ వీణ మీద మీటుతూ పాట కింద పాడుతూ ఉంటాను. ఆ విష్ణు కథలన్నీ నేను అలా పాడుతూ ఉన్నప్పుడు పేరు పెట్టి నన్ను పిలిచినట్లుగా వచ్చి నా మనసులో అచ్చుగుద్దినట్లు కానవచ్చేవాడు. ఆ భగవానుడు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడా అన్నట్లుగా నా దగ్గరికి వస్తాడు ఆ భగవానుడు. వచ్చి నా మనస్సులో అచ్చుగుద్దితే అలాగా ఆ భగవానుడి యొక్క, అంటే ఒక బొమ్మ మనం వేసి వదిలేసామనుకోండి అలా ఉంటుంది కదా, కదిలిపోకుండా ఎక్కడికి పోకుండాను. అలాగా అచ్చుగుద్దినట్లుగాను చక్కగా ఈ భగవంతుడు నా మనస్సులో కనిపిస్తూ ఉండేవాడు. మనస్సులో ముద్ర వేసుకుని ఉండేవాడు అని చెప్తున్నాడు ఈ నారదుడు. ఓ వ్యాసమునేంద్ర, ఈ సంసార సముద్రంలో మునిగి తేలుతూ విషయవాంఛలచే క్రింది మీదై బాధపడేవానికి గోవింద గుణకీర్తనం గట్టు చేర్చే తెప్ప వంటిది. గోవింద గుణకీర్తనం గట్టు చేర్చే తెప్ప వంటిది. ఇంకా ఓ వ్యాసమునేంద్ర, చెప్తున్నాను విను. ఈ సంసార సముద్రంలో మునిగిపోయి ఉంటారు ఈ జనులందరూను, ఈ మానవులందరూ కూడా ఈ సంసార సముద్రంలో కొట్టుమిట్టాడుతూ దాని నుంచి ఒడ్డుకి చేరలేక గిలగిలా తన్నుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. అలా మునిగి తేలుతూ విషయ వాసనలచే ఆ ఆ కోరికలనే వాసనలతోటి అవి తీరితే ఆనందిస్తూ ఉంటారు, ఆ కోరికలు తీరకపోతే ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. ఈ రకంగా కింద మీద పడిపోతూ ఉంటారు. క్రింది మీదులై బాధపడేవానికి, అలా బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి గోవింద గుణకీర్తనం, ఆ గోవిందుడి యొక్క గుణాలు,
అంటే ఆయన చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఏమేం చేశారు ఆ భగవానుడు అని చెప్పి ఆయన గుణాలను కీర్తిస్తూ ఉంటే గట్టు చేర్చే తెప్ప వంటిది అది. ఆ గుణకీర్తనం మనకెలాంటిది అంటే, మనం ఒక ఒడ్డుకి చేరడానికి ఒక నావ ఎలా సహకరిస్తుందో, ఈ శరీర బాధ ఈ శరీరం, మనస్సు ఇది బాధపడకుండగా చక్కగా ఆ భగవంతుడు అనే ఒడ్డుకి చేరాలి అంటే, ఆయన గుణకీర్తనం చెయ్యాలి అని చెప్తున్నారు నారదుల వారు. తర్వాత మిగతా కథ చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.